ప్రపంచ కప్ 2026 వేటను ప్రారంభించేందుకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ సిద్ధమైంది. ముంబైలోని చరిత్రాత్మక వాంఖడే స్టేడియంలో గ్రూప్ ఏలో భాగంగా అమెరికాతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది. 2024లో సౌత్ ఆఫ్రికాను ఓడించి టైటిల్ గెలిచిన తర్వాత టీమిండియా అద్భుతమైన ఫామ్లో ఉంది. గత 41 టీ20లో 33 విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. అయితే ఓపెనింగ్ కాంబినేషన్ విషయంలో మాత్రం జట్టు మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన 23 ఏళ్ల యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి తిరిగి వచ్చేశాడు. తిలక్ రాకతో బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు తప్పనిసరయ్యాయి. ఇక తిలక్ వర్మ 3వ స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు. ఇది మిడిల్ ఆర్డర్కు మరింత బలాన్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. సో తిలక్ వర్మ రీ ఎంట్రీతో ఇషాన్ కిషాన్, సంజు శాంసన్లలో ఒకరికి మాత్రమే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. న్యూజిలాండ్తో జరిగిన గత సిరీస్లో ఓపెనర్గా సంజు శాంసన్కు వరుస అవకాశాలు ఇచ్చారు, కానీ అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సో 5 మ్యాచ్ల్లో కలిపి కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. అతని సగటు కేవలం 9.20గా నమోదైంది. గత ఏడాది ఇంగ్లాండ్పై కూడా ఓపెనర్గా 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ పేలవ ఫామ్ కారణంగా ప్రపంచ కప్ తొలి మ్యాచ్లో సంజును పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ అయితే భావిస్తోంది. ఇక మరోవైపు ఇషాన్ కిషాన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కివీస్పై జరిగిన సిరీస్లో 215 పరుగులు చేసి టాప్ స్కోర్లలో ఒకరిగా నిలిచాడు. ఇందులో తిరువనంతపురంలో చేసిన మెరుపు సెంచరీ కూడా ఉంది. ఇషాన్ గతంలో 3వ స్థానంలో ఆడినప్పటికీ కూడా అతను సహజంగా ఓపెనర్. సో 2023 ఆగస్టులో వెస్టిండీస్పై చివరిసారిగా ఓపెనర్గా ఆడిన కిషన్ సుమారు 916 రోజుల తర్వాత మళ్ళీ అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. అతని 231 స్ట్రైక్ రేట్ జట్టుకు భారీ ఆరంభాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో రానుండగా ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబే, అక్షర్ పటేల్ వంటి హిట్టర్లు బ్యాటింగ్ బలాన్ని పెంచనున్నారు. వాంఖడే పిచ్ పేసర్లకు సహకరిస్తుంది కాబట్టి జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్లతో పాటు హార్దిక్, దుబే పేస్ బాధ్యతలు పంచుకుంటారు. సో స్పిన్నర్ల విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి స్పెషలిస్ట్ స్పిన్నర్గా ఎంపికయ్యే అవకాశం ఉంది. దీనివల్ల కుల్దీప్ యాదవ్కు చోటు దక్కకపోవచ్చు.